అన్నీ మన మంచిగా అనుకుంటే పోలా. ఓటర్ గుర్తింపుకు సంబంధించినటువంటి ఇష్యూల్లో మహారాష్ట్రలో 1 కోటి మందిని చేర్చారన్నారు, బీహార్లో 60 లక్షల మందిని తొలగిస్తాం తప్పు అంటున్నారు. అక్కడ 1 కోటి మందిని చేర్చిన దానికి ఆధారం లేదు. ఇక్కడ 67 లక్షల మందిని తొలగించే దాంట్లో చాలా క్లియర్గా పిక్చరైజ్డ్గా అక్కడ స్పందిస్తోంది ఎన్నికల సంఘం. ఏమని 30 లక్షల మంది అక్కడ అసలు లేనే లేరు వాళ్ళ అడ్రస్సుల్లో. రెండో పక్కన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అలాగే ఒకళ్ళకే 3-4 చోట్ల ఓట్లు ఉన్నటువంటి మరికొంతమంది. ఇట్లాంటి లెక్క తీసి వాళ్ళని తొలగించాం అని ఈసీ చెప్తుంటే అబ్బెబ్బే అక్కడ తేడా జరుగుతోంది అని చెప్తున్నటువంటి రాహుల్ స్కెచ్ ఒకటేంటంటే, రేపు గెలిస్తే బీహార్లో ఇంత చేసినా మేము గెలిచామని చెప్పడం, ఓడితే దానివల్ల ఓడిపోయామని చెప్పడం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రజలలో రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయటం, ఎన్నికల సంఘం పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడం. తద్వారా ఓడిపోయినప్పుడు ఎన్నికల సంఘాన్ని నిందించుకోవచ్చు, గెలిచినప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ మధ్యన గెలిచామని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు రాహుల్ అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఇది విదేశీ శక్తుల సాయంతోనా లేకపోతే సొంత ఆలోచన అన్నదే తేలాల్సి ఉంది.